అందరికి నమస్తే. సినిమా డైలాగ్ గుర్తుందా? ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని. ప్రస్తుతం విజయశాంతి ఆ డైలాగ్ను బాగా పట్టుకొని మంత్రి పదవి కోసం తిరుగుతున్నారు. నిజానికి ఆమె అడుగుతున్న కోట, తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా నిజంగానే షూటబుల్ ఉన్నాయి. విజయశాంతి ఎమ్మెల్సీ పదవి తీసుకొచ్చుకోవడమే అసలు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు, పీసీసీ చీఫ్కి తెలియదు, సీఎంకి తెలియదు, మిగతా ఎవరికి తెలియదు. డైరెక్ట్ హైకమాండ్ రికమెండేషన్తో ఎమ్మెల్సీ అయిపోయినారు. నెక్స్ట్ ఆల్రెడీ మొత్తం గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఢిల్లీలో ఉండి ఢిల్లీలో జరగాల్సిన వ్యవహారాలను జరిపి ఇక్కడికి వచ్చి వాళ్ళ సూచన మేరకు మీనాక్షి నటరాజన్ గారిని కలిసి మంత్రి పదవి కావాలని అడిగినారు. అసలు ఎవరు రిప్లేస్ చేస్తారు, ఆమెకున్న పాసిబిలిటీస్ ఏంది, ఇవన్నీ మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి. మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడనే ఉంటారు, కొన్ని రోజులకి వెళ్ళి మొత్తం ఇక్కడనే తిష్టేసినారు. క్యాబినెట్ బహుశా 4వ తారీఖు అంటున్నారు. మళ్ళీ యాక్చువల్గా పోయిన నెల 4కే కావాలి, ఉగాది పండుగ కదా. అంతకుముందు ఉగాది పండుగ, తర్వాత అంతకుముందు చాలా పండుగలు పోయినాయి అనుకో. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4వ తారీఖు అవుతుంది అనేది ఒక కనిపిస్తుంది అట్లా పరిస్థితులు. ఎందుకంటే విజయశాంతి ఒక ఉదాహరణ. విజయశాంతి మూమెంట్ బట్టి చూస్తేనే క్యాబినెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడే విజయశాంతి గారు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిండ్రు. దాదాపు 3-4 రోజులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి కేసీ వేణుగోపాల్ను వీళ్ళని కొంతమందిని కలిసి యాక్చువల్గా ఆమెకి ఎమ్మెల్సీ కూడా అట్లే వచ్చింది. ఇప్పుడు మంత్రి పదవి కోసం కూడా అవే ప్రయత్నాలు. హైకమాండ్ కలిసిండ్రు. హైకమాండ్ కలిసిన తర్వాత మీరు ఇక్కడ ఎన్ని కలిసినా ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది కదా. మళ్ళీ మీరు పోయి మీనాక్షి నటరాజన్ కలవండి అక్కడ అందరి కళ్ళ ముందంటే వచ్చి మీనాక్షి నటరాజన్ కూడా కలిసి మీడియాతో చిచ్చాడు కూడా చేసి మంత్రి పదవి కోసం నేను కలిసిన. బీసీ మహిళ కోట ఆమె అడిగేది. బీసీ మహిళ ఆమెకు ఇక బీసీ కాదు అని ఇట్లాంటి చాలామంది వాదనలు ఉన్నాయి. బట్ కాంగ్రెస్ మాత్రం ఆమె బీసీ మహిళగానే నమ్మింది. కాబట్టి మనం కూడా బీసీ మహిళ అంటున్నాము. ఆమె అడిగింది కూడా అదే, నాకు బీసీ మహిళ కోటాలో నాకు మంత్రి పదవి ఇవ్వండి. ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఉద్యమకారిని నేను. తర్వాత నాలో సామాజిక కోణం ఉంది, సినిమా ఫీల్డ్కి వెళ్ళి వచ్చిన, ఇవన్నీ నాకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ప్లస్ కౌన్సిల్లో ఎవరు మినిస్టర్లు లేరు, కౌన్సిల్లో మినిస్టర్స్ ఎవరు లేరు. అది కూడా విజయశాంతికి ప్లస్ పాయింటే. మరి ఆల్రెడీ 2 మినిస్టర్స్ ఉన్నారు మహిళలు ఇక్కడ. ఒకరు కొండా సురేఖ గారు, ఇంకొకరేమో సీతక్క గారు ఉన్నారు ఇక్కడ. మరి ఎవరిని ఖాళీ చేపిస్తే ఆమెకు బీసీ మహిళా కోట వస్తుందంటే కొండా సురేఖను ఖాళీ చేయించబోతున్నారు అనేది కూడా చర్చ బాగా నడుస్తుంది. కొండా సురేఖ గారిని కూడా మీనాక్షి నటరాజన్ గారు పిలిచి మరీ మాట్లాడినరు. అసలు ఏంది మీ కాంట్రవర్సీస్ ఏంది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు ప్రతి కాంట్రవర్సీలో మీరే ఎందుకుంటున్నారు. రీసెంట్గా డబ్బులు లేనిది మంత్రులు ఫైళ్ళు మూమెంట్ చేయరన్నారు కదా, అది చాలా డ్యామేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీని. అంటే మంత్రులందరూ లంచకొండులే అనేది అర్థమైంది. దాంతోన మంత్రులందరూ డబ్బులు తీసుకునే పనిచేస్తున్నారు అనేది వెరీ క్లియర్గా సింగిల్ లైన్లో చెప్పేసింది కొండా సురేఖ గారు. ఒక ఏమవుతుంది, అది పార్టీకి బాగా డ్యామేజ్ చేసింది. చాలామంది మినిస్టర్స్ మీనాక్షి నటరాజన్ గారికి కంప్లైంట్ చేసిండ్రు. అసలు మా గురించి ఎందుకు చెప్పాలి, ఆమె తీసుకున్న వాళ్ళు ఎవరో తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు అందరు తీసుకోరు కదా, అనవసరంగా మా ఇజ్జత్ తీసి రోడ్డు మీద ఎందుకు పడేయాలి, ఆమె తీసుకుంటుందేమో అట్లా మేము తీసుకుంటామని చెప్పి మమ్మల్ని బద్నాం చేసిందని కంప్లైంట్ చేసిండ్రు. కంప్లైంట్ చేస్తేనే మీనాక్షి నటరాజన్ గారు పిలిచిర్రు. మొన్న రేవంత్ ఇంట్లో డిన్నర్ మీటింగ్ అయింది కదా, ఆ డిన్నర్ మీటింగ్ కన్నా ముందే కంప్లైంట్లు ఉన్నాయి. కాకపోతే ఆ డిన్నర్ మీటింగ్లో అడగలేదు, ఇక్కడ పిలిచి అడిగిండ్రు. ఆమెనేమో నేను అనేది సేమ్ బయట చెప్పినట్లే లోపల చెప్పిందంట. బీఆర్ఎస్ మంత్రులు అన్నా అని. బీఆర్ఎస్ మంత్రులు ఇప్పుడు ఎవరున్నారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రులు, ఇప్పుడు మంత్రులు లేరు కదా వాళ్ళు. కానీ సర్ది చెప్పే ప్రయత్నం, అవసరమైతే విచారణ చేసుకోవడానికి కూడా అన్నారంట. బట్ నమ్మినరు, ఆమె డ్యామేజ్ చేసింది, మంత్రులు అందరిని దృష్టి పెట్టుకొని మాట్లాడింది అనేది తెలంగాణ జనానికి, తెలంగాణలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఆమె ప్రతి కాంట్రవర్సీలో ఉండడం హైకమాండ్కు, కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది అనే చర్చ కూడా ఉంది. వరంగల్ ఎమ్మెల్యేలు మొత్తం అందరు కలిసి మీనాక్షి నటరాజన్ కలిసి కంప్లైంట్ చేశారు. ఇట్లా కంప్లైంట్ చేయడం 2వ, 3వ. ఆల్రెడీ ఒకసారి హైకమాండ్కు ఢిల్లీకి పోతాం కంప్లైంట్ చేస్తామంటే పోనీయలేదు. అప్పుడున్న పీసీసీ చీఫ్కు మహేష్ కుమార్ గౌడ్ కంప్లైంట్ చేసిండ్రు అందరూ వరంగల్ ఎమ్మెల్యేలంతా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారికి కంప్లైంట్ చేసిండ్రు. ఇట్లా అన్ని రకాల కంప్లైంట్స్ మధ్య కొండా సురేఖను పిలిచి మాట్లాడిండ్రు. బహుశా కొండా సురేఖను తప్పించవచ్చు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ గారు కూడా పద్మశాలియే.
ఆమె ఒరిజినల్ సామాజిక వర్గం పద్మశాలియే. కాకపోతే కొండ మురళి గారు మాత్రం మున్నూరు కాపు. ఏదైనా బీసీ సామాజిక వర్గం కాబట్టి ఈమె రిప్లేసు విజయశాంతితో చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు కౌన్సిల్లో కూడా ఒక ఎమ్మెల్సీ కూడా మంత్రి పదవి ఇస్తే కౌన్సిల్లో కూడా యాక్టివిటీ ఉంటుంది కాబట్టి కౌన్సిల్లో బీఆర్ఎస్కి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి ఒక మంత్రి కావాలి కౌన్సిల్లో. జీవన్ రెడ్డి గారు సీనియర్ ఉండే, ఆయన రిటైర్మెంట్ అయినరు, ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిండ్రు. ఆయన పదవి కాలం అయిపోయింది రిటైర్మెంట్ అంటే, ఆయన పదవికి మళ్ళీ ఇవ్వలేదు ఆయనకి ఎమ్మెల్సీ. కాబట్టి విజయశాంతి అయితే కొద్దిగా మాట్లాడగలదు. ప్లస్ ఉద్యమ నేపథ్యం ఉన్నది కాబట్టి అవసరమైతే బీఆర్ఎస్ను కొట్టడానికే అదే ఉద్యమాన్ని వాడవచ్చు అనేది కూడా ఉంది. ఆమెకున్న పాసిబిలిటీస్ మొత్తం కూడా ఢిల్లీలో చెప్పిండ్రు, ఇక్కడ వచ్చి చెప్పిండ్రు, అన్నీ జరిగినాయి. కానీ అనిపిస్తుంది సేమ్ ఎమ్మెల్సీ పదవి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా ఎట్లా వచ్చిందో విజయశాంతికి మంత్రి పదవి కూడా అట్లే వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కూడా చెప్తున్నారు నాకు పక్కా వస్తుంది మంత్రి పదవి అని చెప్తున్నారు అనుచరులతో కొద్దిమందితో. కాబట్టి అట్లాంటి మూమెంట్ ఉందాం. ఒకవేళ విజయశాంతికి కనుక మంత్రి పదవి ఇస్తే హోమ్ మినిస్టరే అనేది కూడా పెద్ద చర్చ ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. హోమ్ మినిస్టర్ ఇస్తారు, ఒక ఉద్యమకారురాళ్ళు కదా, కొద్దిగా కన్సర్న్ ఉద్యమకారులకు ఇచ్చిర్రు అని చెప్పుకోనికి అవకాశం దొరుకుతుంది. ప్లస్ మహిళా హోమ్ మినిస్టర్ అవుతారు తెలంగాణ వచ్చిన తర్వాత. అంతకుముందు సబితా ఇంద్రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్గా పనిచేసిండ్రు ఉద్యమం టైంలో. అట్లా హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వచ్చు విజయశాంతికి అనే చర్చ కూడా ఉంది. రేవంత్ దగ్గర ఉన్న అన్నీ కూడా అందరికి పంచాల్సిందే కాబట్టి విజయశాంతి గారికి హోమ్ మినిస్టర్ పోతుంది. ఆమె కూడా హోమ్ మినిస్టర్ మీదే కాన్సన్ట్రేషన్ చేసిందనే చర్చ కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పరిశాన్ అవుతున్నారు. ఏంది ఇది, మనం ఇంత ప్రయత్నాలు చేస్తున్నాము, మనం ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నాము, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనమే పోలీస్ స్టేషన్లు జైలు తిరిగినాము, మనం ఢిల్లీ పోతే నో అపాయింట్మెంట్స్. చూసినరా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యే ఢిల్లీ పోతే నో అపాయింట్మెంట్స్. ఇంతగానో తనలాడాల్సి వస్తుంది. కానీ విజయశాంతి గారికి ఇంత తొందరగా ఇంత ఈజీగా ఎట్లయితున్నాయి, ఇంత ఈజీగా ఎట్లా వస్తున్నాయి పదవులు, ఇట్లాంటి చర్చ కాంగ్రెస్లో ఉంది. కాకపోతే ఆమెకున్న ఎలిజిబిలిటీస్ ఆమెకున్నాయి. కాకపోతే వీళ్ళంతా పరిచయం లేరు. రేవంత్ రెడ్డి చెప్తే అసలే రావు పదవులు. రేవంత్ రెడ్డి దగ్గర మాత్రం పోతలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి పదవులు అనేది పోయింది. రేవంత్ రెడ్డి చెప్తే మినిస్టర్లు వస్తాయనేది పోయింది ఎప్పుడో. కాబట్టి విజయశాంతి కూడా వీళ్ళందరూ వదిలేసింది. సేమ్ ఎమ్మెల్సీ పదవి ఎట్లా వచ్చిందో మంత్రి పదవి అట్లే వస్తుందన్న ఉద్దేశంతో ఆమె ఉన్నట్టున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.